నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అధికారంలోకి వచ్చేస్తామని ధీమా, క్యాబినెట్ ప్రబబుల్స్ జాబితా సిద్ధం చేసిన విజయ్. మన దగ్గర ఒక సామెత ఉంది ప్రేక్షకులారా, పిల్ల పుట్టక ముందే కుల్ల రెడీ చేసినట్టు, పిల్ల పుట్టక ముందే కుల్ల తయారు చేసిరట. అట్లా విజయ్ ఊహలల్లో ఉన్నాడు. సరే, పబ్లిక్ ప్రజలు, తమిళనాడు ప్రజలు 4వ తారీఖు చెప్తారనుకో, 85% పోలైంది కాబట్టి అందరికీ డిఎంకే స్టాలిన్ మనకే వేసారు. ఏ డిఎంకే కూటమి, మా కూటమికే పడ్డాయి అని వాళ్ళు. విజయ్ వన్ సైడ్ పడ్డది. నా మీద అభిమానంతో ఇళ్లల్లో ఉన్నోళ్ళు కూడా ఎండకు బయటకు వచ్చి ఓట్లు వేసిండ్రని విజయ్కు ఆల్రెడీ ఆయన విజయ్ క్యాబినెట్ కూడా రెడీ చేసిండు. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, ఏం సంగతి, తన దగ్గర ఎన్ని శాఖలు ఉంచుకోవాలి అంత. అందుకే పిల్ల పుట్టక ముందే కుల్లగా రెడీ చేసినట్టున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఫలితాల వెల్లడికి మరో వారం రోజుల సమయం ఉండడంతో డిఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలతో సహా అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఊరేగుండి ఏమన్నా 4వ తారీఖు దాకా ఊరేగుతారు, తర్వాత ప్రజలు ఊరేగింపజేస్తారు. అయితే పోలింగ్కు ముందు అన్ని సర్వేల్లోనూ ప్రధాన పోటీ అధికార డిఎంకే, అన్నాడీఎంకే మధ్య ఉంటుందని నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే 3వ స్థానంతో సర్ది పెట్టుకుంటుందని తేలింది. అయితే ఒక్కో స్థానంలో 15 నుంచి 20 వేల వరకు ఓట్లు టీవీకే దక్కించుకుంటుందని బలంగా నమ్ముతున్నారు. ఇవే ప్రధాన పార్టీల గెలుపోవటంలో నిర్ణయిస్తాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చీల్చుడు అన్నట్టు ఇవి, ఓట్లు అనేది చీల్స్తాడు. చీల్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఎవడోడు విన్ అవుతారు. ఆ విన్ అయిన దాంట్లో ఈయన కూడా ఉంటే ఉండొచ్చు అనేది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన దళపతి విజయ్ మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారని, అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల కింద టీవీకే కార్యాలయంలో కీలక నేతలతో విజయ్ సమావేశమై పోలింగ్ సరళి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే తదితర అంశాలపై సమాలోచన చేశారు. ఈ భేటీలో టీవీకే ఎన్నికల ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున్తో సహా ముఖ్య నేతలు బుస్సి ఆనంద్, సెంగోడ్చేయన్ పాల్గొన్నారు. పోలింగ్ శాతం, టీవీకే అనుకూలించే అంశాలు, సవాళ్ల గురించి వారిని విజయ్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకోవడంతోనే పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విజయ్, టీవీకే విజయానికి ఇదే దోహదం చేస్తుందని నమ్ముతారు. త్రిషకు మంచి పదవి ఇస్తాడు, ఎమ్మెల్సీగా తర్వాత గెలిపిస్తాడు. 6 నెలల లోపల త్రిషకు కూడా మంచి పదవి. సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇక నటులకు ఇబ్బంది లేదు. ఇక సినిమా తీసే వాళ్ళకు త్రిషకు కూడా మంచి పదవితోటి ఆమెను సత్కరిస్తాడు. ఏమంటారు ప్రేక్షకులారా? గెలుస్తాడా? గెలిచే అవకాశం ఉందా? మన విజయ్ గారు ముఖ్యమంత్రి అవుతాడా? మీ అభిప్రాయం వ్యక్తీకరించండి మీ కామెంట్ రూపంలో. గెలుస్తాడా, గెలవడా? అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.